500 రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొంటాం. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెడతామని చెప్పారు. ఇవాళ సన్న బియ్యమే కోట్లాది మంది ప్రజలకు బుక్కెడు బువ్వ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. అందుకే మిత్రులారా, ఈనాడు రైతుల కోసం వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేయాలి, రైతును రాజును చెయ్యాలన్న ఆలోచనతోని మీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏది ఏమైనా 600 అక్కడి సూర్యుడు ఇక్కడ మలిసినా రైతు భరోసా నిధులు ఇవ్వాలి, మీరు సహకరించాలని నన్ను బట్టి గారిని అడగడం జరిగింది. అందుకే పోయిన సంవత్సరం జూన్లో 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా మీ ఖాతాలో వేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇదే ఖమ్మం మధుర నుంచి 30 తారీఖు నాడు జూను రైతు భరోసా ఖాతాలో నిధులు వెయ్యాలి అంటే ఆనాడు మీ అభిమానానికి వరుణ దేవుడు కూడా ప్రసన్నమై మనకు వర్షం కురిపించడంతో ఇక్కడ ఈ ప్రాంగణంలో సభ పెట్టుకోలే, కానీ నిధుల బదిలీ వాయిదా వేయలే. శిల్పారామంలో అప్పటికప్పుడు మా యువ శాసనసభ్యులందరూ ఈర్లపల్లి శంకర్తో సహా చాలామంది వందలాది మంది రైతుల సమక్షంలో మొదటి విడత రైతు భరోసా నిధులు శిల్పారామంలో విడుదల చేసినాం. సరిగ్గా 9 రోజుల సమయంలో ఈనాడు ఇక్కడ సభ పెట్టి చివరి విడతగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా మీ ఖాతాలో వేసినాం. సోదరులారా, ఇలా రైతు భరోసానే కాదు, రైతు బీమా ఉండొచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, రైతుకు ఉచిత కరెంటు కావచ్చు, అదేవిధంగా అకాల వర్షాల వల్ల పంట కొట్టుకపోతే రైతు నష్ట పరిహారం కావచ్చు. దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు ఈ 30 నెలల్లో రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఆనాడు 10 ఏళ్లల్లో నెలకు 2,500 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే 30 నెలల్లో ప్రతి నెలకు 5,525 కోట్ల రూపాయలు, దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఖర్చు పెట్టినమని నేను ధైర్యంగా ఈరోజు చెప్పదలుచుకున్నా. మిత్రులారా, 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. 30 నెలల్లో రైతులకు ఉచిత కరెంటు కోసం ప్రతి నెల 1,000 కోట్లు, 30,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఉచిత కరెంటు చెల్లించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకుముందే మిత్రుడు బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పారు. ఆనాడు ఎన్నికల్లో దుర్మార్గులు విష ప్రచారం, తప్పుడు ప్రచారం, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నారు. ఇవాళ కల్వకుంట్లలో నేను అడుగుతున్నా, కరెంటు వైరు పట్టుకో కాకిలాక మాడి మసైపోతావా లేదా నేను చూస్తా. అది రాత్రైనా పొద్దునైనా ఎప్పుడైనా ఉచిత కరెంటు మా పేటెంట్. ఆనాడు 2004 ఎల్బీ స్టేడియంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి రైతాంగానికి ఉచిత కరెంటు అందించి రైతుల మీద ఉన్న 1000 కేసులను తొలగించి 1,400 కోట్ల రూపాయల రైతుల బిల్లులను మాఫీ చేసి మొట్టమొదటి సంతకం సువర్ణ అక్షరాలతో పెట్టింది వైఎస్ఆర్ కాదా, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. వెనుకటికెవడో తలాతోక లేనోడు తాత దగ్గరకు వచ్చి నీకు దగ్గు నేర్పుతా అని చెప్పిండంట. తాత వాడిని చూసి సుట్ట చేతికిచ్చినాడు, ఈ సుట్ట పిలిచిరా ఒకసారి పిల్లగాని. సుట్ట పిలిచి కళ్ళు తిరిగి బోర్ల బొక్కలు పడ్డాడంట. అట్లనే ఉచిత కరెంటు గురించి ఈరోజు కేసీఆర్ వాళ్ళ బంట్రోతులు వచ్చి మనకానే చెప్పేది. 10 ఏళ్ళు ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్న కాంగ్రెస్కు ఉచిత కరెంటు పేటెంట్ రైట్ అయితే మనల్ని కాదని దాన్ని కొట్టేద్దామని చూసారు. ఇవాళ అందుకే ఉచిత కరెంటుతో పాటు రైతులు పండించిన పంట 500 బోనస్ కింద 3,500 కోట్లు, రైతు బీమా కింద 1,000 కోట్ల రూపాయలు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే రైతులను ప్రతి సందర్భంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా రైతు బాగుంటేనే
ఎత్తేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యము బాగుండేదని పెద్దలు ఎట్లయితే చెప్పినరో, రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆ రైతుల ఆనందమే మా ఆశీర్వాదము. ఈ రైతు ఆశీర్వాద సభ అని ఈనాడు సభను ఏర్పాటు చేసుకున్నాం. కుళ్ళు కుతంత్రాలు, కుట్రలు, తప్పుడు ప్రచారాలు, ఇంట్లోనే పోటాపోటీ, ఒకని మీద ఒకనికి నమ్మకం లేదు. వాడిని చూస్తే వీడు, వీడిని చూస్తే వాడిని నమ్మడు. వాడో గుంపు, వీడో గుంపు. ఈ గుంపులలో గిల్లి కజ్జాలు. మన కన్నెపల్లి కోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా, 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. తెల్లారే వాళ్ళ బావ వచ్చిండు. ఇక ఈ బామ్మార్దులు వెనుకడికి ఎవడో ఉన్నాడంట. బామ్మార్ది తపస్సు చేసిండు. రాజ్యంలో రాజును ఎట్లయినా తండ్రి రాజ్యం ఇస్తలేడు, తండ్రిని కానేసి రాజ్యంను ఏలుకోవాలని పెద్ద మర్రి చెట్టు ఎక్కి తపస్సు కూర్చున్నాడు. బామర్ది మా అయ్య పోవాలి, నాకు అధికారం రావాలని కఠోరమైన తపస్సు చేసిండు. ఆ తపస్సుకు దేవుడు ప్రత్యక్షమయ్యే పరిస్థితి వచ్చింది. బావకు తెలిసింది బ్రహ్మదేవుడు వచ్చేటట్టే ఉండు, బామ్మార్దికి వరం ఇచ్చేటట్టే ఉండని. మళ్ళీ నేను బయట ఉంటే ఆగమైతాని వాడు వచ్చి చెట్టు కింద కూర్చున్నాడు, ఏర్ల కాడ ఊడల కాడ. దేవుడిగా బయలుదేరిండు. మొదట బామ్మార్ది దగ్గరకు వచ్చిండు. ఈ లోపల బామ్మార్దికి తెలిసింది కింద బావ కూడా కూర్చున్నాడు, తపస్సు చేస్తుంది, దేవుడు ఆడుకోతాడని. వీడికి అసలే మిడిమిడి జ్ఞానం, తెలివి తక్కువడు. కిందల పడేది తెలియదు, కీసల పడేది తెలియదు. అందుకే దేవుడు రాగానే ఆలోచన చేసిండు, ఏమడిగినా మా బావగాడు తెలివి కల్లోడు ఎక్కువ అడుగుతాడేమని. స్వామి వస్తే వచ్చినావు కానీ ఓ పని చేయి, నాకు వరం ఇవ్వాలంటే నాదో కన్ను ఓడు అని అన్నాడట. అదేంటంటే నేను మళ్ళీ చెప్తా కానీ స్వామి నువ్వు అయితే మొదలు కన్ను ఓడు అని. సరే వీడు ఇంత కఠోరమైన దీక్ష చేసి నువ్వు కన్ను ఓడడం అంటే నాదేం పోయిందని వాని కంట్లో ఏలు పెట్టి పొడిచిండు, వాని కన్ను పోయింది. కిందికి బావ దగ్గరికి వచ్చిండు, మరి నీ సంగతి చెప్పని. వాడు అనుకున్నాడు మా బామ్మార్ది గాడు ఏమేమి అడిగిండో నాకు తెలియదు, ఓ పని చేయి స్వామి, మా బామ్మార్ది అడిగిన దానికి నాకు డబల్ అని అడిగిండంట. ఆలోచన చేసుకో అని చెప్పాడు. ఇక లేదు స్వామి ఆలోచన లేదు, గీలోచన లేదు, మా బామ్మార్దికి ఇచ్చిన వరానికి నాకు డబల్ వరం ఇవ్వమని. సరే మంచిదని వాడిని 2 కళ్ళల్లో ఒడిచిండు. బామ్మార్ది గానికి 1 కన్ను లేదు, బావకు 2 కన్ను లేవు. ఇక ఊరు మీద ఓట్లు అడుక్కోవాలంటే ఏం చేయాలి? ఈ బావని బామ్మార్ది భుజాల మీద ఎక్కించుకొని ఖమ్మం సింతకాని మండలంలో మన సభ ముందు పల్లి బఠానీలు అమ్ముకోనికి వచ్చారు. ఇది బామ్మార్దుల స్టోరీ. బావెవడో మీకు తెలుసు కదా, తాటి చెత్త అంతా పెరిగిండు కానీ తలకాయలో చింతకాయ అంతా కూడా తెలియలేదు. బామ్మార్ది ఎవడో మీకు తెలుసు కదా, సోంబేరిగాడు. సాయంత్రం అయితే పబ్బులు, పొద్దుటి పూట పోతే గప్పు పనులు. ఇంతకు మించి ఏమైనా చేసిండా? వీళ్ళు కాంగ్రెస్ను ఓడిస్తాం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్వే చేసుకుంటే మేం గెలుస్తున్నామని వచ్చిందని మాట్లాడుతున్నాం. అన్నం తినేటోడు ఎవడన్నా ఎన్నికలు ఎన్నడు ఉంటాయో తెలియకుండా, ఎవడు పోటీ చేస్తాడో తెలియకుండా, ఏ రిజర్వేషన్ ఉంటుందో తెలియకుండా, ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలియకుండా, ఎన్నికలలో ఏం చెప్తామో తెలియకుండా ఎన్నికల సర్వేలు చేసి ఎవడు గెలుస్తాడో నిర్ణయిస్తాడంట. జూబ్లీహిల్స్లో గిట్లనే చెప్పిండు, సర్వే చేసినాం గెలుస్తున్నాం,